సార్, ఆ ఇల్లు ఎవరిది? తెలియదు. ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదా? అది నాకు తెలియదు. తర్వాత నేను ఇక్కడ ఉండడానికి వచ్చింది పోయిన వారానికి ముందు వారం, అంటే నిండు పౌర్ణమికి ముందు రోజు. అయితే సరే. లేదు, నేను చెప్పడం అవలేదే. ఇంతవరకు ఆ ఇంటి కోసం వచ్చిన వాళ్ళు లేరు, వెళ్ళిన వాళ్ళు లేరు. అలాగే అండి. హలో ఫ్రెడీ, నేను ఇక్కడే ఉన్నాను. హౌస్ యూ? ఐఎమ్ ఫైన్ అంకుల్. నేను ఒక విషయం కనుక్కుందాను ఫోన్ చేశాను. మీకు చర్చ్ పక్కన ఉన్న బ్యానియన్ అవెన్యూ గురించి తెలుసా? బ్యానియన్ అవెన్యూ, అందులో ఉన్న 23 హౌస్ నెంబర్ ఎవరిదో తెలుసా? అది ఖాళీగానే ఉందిగా. అంకుల్, ఆ ఇంటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పించగలరా? ఓనర్ ఎవరో కూడా కావాలి అంకుల్. నీకెందుకు ఆ డీటెయిల్స్? అది కాకుండా నాకు దాని గురించి అంతగా తెలియదు. ఎంక్వైరీ చేసి చెప్తాను. ఎందుకని డైరెక్ట్గా కలిసినప్పుడు చెప్తాను. ఎలాగైనా డీటెయిల్స్ కనుక్కొని చెప్పండి. అలాగా, సరే, ఓకే, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అంకుల్. ఓకే. నేను అన్నదానికి ఏమైనా ఫీల్ అయ్యావా? దాని గురించి విచారించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పాను. నువ్వు అనవసరంగా దిగులు పడకు. ఈ రోజు రాత్రి నేను సాల్వ్ చేయాలనుకున్న ఈ పజిల్ని సాల్వ్ చేస్తాను. సార్, రెడీ సార్. అయ్యో అయ్యో, రే జోమేషు సార్, వీడేంట్రా ఇలా గేటు దూకి వెళ్తున్నాడు? అవును సార్, జంపింగ్లు అలవాటు అనుకుంటా. ఈ రోజు జయంతిని చూడలేం సార్. ఏ జయంతి? సీరియల్ జయంతి. దీన్ని త్వరగా వదిలించుకుని బయలుదేరాలి సార్. పదండి. ఇవి కొంచెం పట్టుకోరా. అలాగే సార్, ఇవ్వండి. సార్ సార్ సార్, జాగ్రత్త
సార్ రండి సార్, ఇదిగో ఈ చెట్టు కింద చూశాను సార్. సార్ ఎక్కడ్రా చూడండి సార్, వీడు మామూలుడు కాదు. రేయ్, రేయ్. ఏం చేస్తున్నావు అక్కడ? రేయ్ పైకి రా. ఉమ్, రేయ్ నువ్వు ఇక్కడ ఏమందని చెప్పావురా? సార్ ఇందులో ఒక ఆడపిల్ల పుర్రెని చూశాను. అవును, తల చూడగానే ఎలా చెప్పావురా అది అమ్మాయిదే అని? మరి ఆ తల ఏమైందిరా? నేను ఇందులో చూశాను సార్, నన్ను నమ్మండి సార్. రే నీ బుర్రలో బ్రెయిన్ ఉందా దుబ్బిందా? నువ్వు ఎక్కడి నుండి వస్తున్నా? అసలు నీ అడ్రస్ ఏంటిరా? సార్ ఇక నువ్వు ఏం మాట్లాడకూడదు. ఇంక వాగావంటే జైలు వేస్తాను. అర్ధరాత్రి ఎవరో ఇంటికి వచ్చి గోతులు తీస్తున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? సార్ నిజంగా నేను ఇందులో వద్దు సార్, వదిలేయండి. వీడిని చూస్తుంటే పిచ్చోడిలాగా ఉన్నాడు. మనకు టైం లేదు సార్ సీరియల్కి. రారా, గంజాయి తాగి పిచ్చి పట్టి తిరుగుతున్నాడు పిచ్చ నా కొడుకు. అటువంటి ప్లేస్ ఉండే అవకాశమే లేదు. అది కేవలం ఒక నవలే.